పోలవరం నియోజకవర్గంలో ఉన్న ఫార్మర్ రైతుని. అయితే ఈరోజు సార్ నుండి నేను తీసుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఎర్రచంద్రం అనేది మన ప్రాంతాల్లో ఉన్నాయి, చాలా ఇళ్లలో కూడా పెంచుకుంటున్నారు. ఇళ్లలో కూడా ఎర్రచంద్రం అనేది కూడా గతంలో మనం కొనుక్కున్న దాఖలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈరోజు ఎర్రచందనం కోసం చాలామందికి సరైన అవగాహన లేకపోవటం వల్ల నేను ప్రధాన కారణం. అయితే ఇక్కడ నేను ప్లాంటేషన్ కాకుండా డైరెక్ట్గా లైవ్లో ఏ రైతు అయితే ఎర్రచందనం ఇక్కడ ఎకరం కానీ అరెకరం కానీ పావు ఎకరం కానీ 2 ఎకరాలు కానీ కొనుక్కున్న రైతులు డెమో పేర్లు కానీ వాళ్ళ ఇన్సూరెన్స్ కానీ మొత్తం చూస్తుంటే దీని మెయింటెనెన్స్ కూడా కొంచెం రానున్న రోజుల్లో, రానున్న కాలంలో రైతాంగానికి కనీసం ఒక 10-15 లక్షలు 20 లక్షలు నావి కావు. ఒక్క 10 సంవత్సరం మనం కళ్ళు మూసుకోగలిగితే మాత్రం కోట్లాని కోటేశ్వర్లు అయ్యే ఆలోచనలు వాళ్ళ మోటివేషన్ కదా. మనం డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి చూసిన తర్వాత ఒక రైతుగా నాకు అర్థమైంది. అందులో నేను సార్ని కూడా ఈరోజు నా దగ్గర సార్ ఉన్నారు, నా ఓన్గా నా మైండ్ సెట్లో ఏవైతుందో వాళ్ళు కొంచెం నేను క్లారిటీ అడిగి తెలుసుకుంటే చాలామందికి నాలాంటి రైతులకు ఉపయోగపడుద్ది అన్న ఆలోచనతో నేను కొన్ని అడుగుతున్నాను సార్ని. సార్, ఇప్పుడు పోలవరం ఏరియాలో అదేవిధంగా జంగారెడ్డి పరిస్థితి ప్రాంతంలో కూడా రైతులు ఆల్రెడీగా ఇదే ప్లాంటేషన్ ఎకరం అరెకరం కట్టాలని కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారండి. మాకు కూడా పొలాలు ఉన్నాయి కదా, మేము కూడా పెట్టవచ్చు కదా, ఈరోజు ఇంత దూరం వచ్చి మనం సాగు చేయవచ్చా, అంత దూరం ఎలా వెళ్ళగలమన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. దానికి మీ ఆలోచన ఏంటంటే? నాకు కూడా ఆల్రెడీ ఒక 8 ఎకరాల పొలం ఉంది, 2 బోర్లు ఉన్నాయండి. సార్, ఇక్కడ మనకి ఎర్రచందనం అనేది యూనివర్సల్ యూనిక్ ప్రోడక్ట్ అంటాం. అంటే ప్రపంచంలో ఎక్కడ పండుని పంట అనమాట ఇది. మన 200 దేశాలు ఉన్నాయి. 200 దేశాల్లో భారతదేశంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలన్నింటిలో రాదు, కానీ కేవలము శేషాచలం కొండ పరివార ప్రాంతాలు. అంటే ఎర్రచందనం అనేది మొక్క ఎక్కడేసినా వస్తుంది సార్. ఇప్పుడు మీ పొలాలు వేసినా మన ఇళ్ళలో వేసినా వస్తుంది, కానీ క్వాలిటీ అయితే రాదనమాట. ఈ క్వాలిటీ వచ్చేది ఏంటంటే కేవలం శేషాచలం కొండ పరివార ప్రాంతాలు, శేషాచలం కొండలోను పరివార ప్రాంతాలు పడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎర్రచందనానికి అనువైన ప్రదేశం అండి ఇది. ఇక్కడ కాక ఇంకెక్కడ కూడా క్వాలిటీ రాదండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాత్రమే క్వాలిటీ ఎందుకు వస్తుందంటే ఈ 6 జిల్లాలు వ్యాపించిందండి. అంటే చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు అనేటువంటి 6 జిల్లాల్లో ఈ కొండవరి ప్రాంతాల్లో మాత్రమే ఎర్రచందనం పండుతుందండి. తెలియక చాలామంది ఏం చేస్తారంటే కొన్ని ప్రాంతాలు మీరు అన్నట్టు సార్ రైతులు వారి పొలాలు వేసుకున్నారు, మొక్కలు మాత్రం ఎదిగి పైకి వచ్చాయి. అంటే మొక్క ఎక్కడేసినా బతికింది సార్, వస్తుంది, కానీ గ్రోతింగ్ అనేది ఆ క్వాలిటీ అనేది మాత్రం రాదు. క్వాలిటీ లేకుండా ఏ వ్యక్తి కూడా దాన్ని కొనుక్కోడమాట. ఇప్పుడు మిల్లలు వేసింది ఏంటంటే ఓ 14 ఏళ్ళ తర్వాత అది పెరిగిద్ది, కట్ చేస్తారు. దాంట్లో మెడిసిన్ వాల్యూ అంటే ఔషధ గుణాలు ఏమీ ఒకటి కనిపించదు. అయితే అది నరుక్కుని ఇంట్లో ఏమైనా ఫండ్ చేసుకోవచ్చు, లేదంటే అది ఏమన్నా ఉపయోగించుకోవచ్చు తప్ప దాని మీద ఒక రూపాయి అయితే మాత్రం రాదు. రెండోది, దానివల్ల మెడిసిన్ వాల్యూ అయితే రాదనమాట. సో మీకు మెడిసిన్ వాల్యూ రావాలంటే చైనా, జపాన్, మలేషియా, సింగపూర్ ప్రాంతాలు, ఎర్రపు దేశాలు, ఇరుపు దేశాలకి ఎర్రచందనం అనేది ఏ గ్రేడ్ కానీ, బి గ్రేడ్ కానీ, సి గ్రేడ్ కావాలి. ఇక్కడ మనం ఖచ్చితంగా 12 ఏళ్ళ తర్వాత సి గ్రేడ్ అయితే ఇవ్వగలుగుతామంటండి. ఖచ్చితంగా దీని మీద ఇక్కడ క్వాలిటీ వస్తుంది. అందుకే మనము ఇక్కడ మాత్రమే వేస్తున్నాం. ప్రకాశం, నెల్లూరు, ఈ చిత్తూరు ఈ ప్రాంతాలు ఎందుకు వేస్తామంటే ఇక్కడే పడుతుంది కాబట్టి. అదే అక్కడే పడుతుందంటే కనుక ఇక్కడ దాకా రావక్కర్లేదు. కస్టమర్ ఏమిటంటే అంత దూరం ఎందుకు అని అంటాడు చాలామంది. ఈరోజు మనకి యాపిల్ కావాలంటే, బాస్మతి కావాలంటే అది పండే ప్రదేశాలకి సిమ్లా వెళ్ళాలి యాపిల్ కోసం. లేక మనకి మంచి బాస్మతి రైస్ కావాలంటే ఖచ్చితంగా పంజాబీ, హర్యానాకి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. అలాగే ఖర్జూరం పండాలంటే ఒక దేశం, ఒక ప్రాంతం పనిచేస్తుంది. ప్రతి పంటకి ఒక ప్రాంతం ఒక సపోర్ట్ చేస్తుంది భూమి అనమాట. మన ఇండియా దేశంలో, మన భారతదేశంలో, అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మన సొంత డాక్యుమెంట్ తెలుగులో ఉంటుంది, సొంత భాష, సొంత రాష్ట్రం కూడా, ఇది పక్క రాష్ట్రం కూడా కాదు. ఈరోజు తెలుసుకున్న కస్టమర్లు తమిళనాడు నుంచి, త్రిపుర నుంచి, అలాగే యూపీ నుంచి, అలాగే అండమాన్ నుంచి, అలాగే తెలంగాణ నుంచి, చాలా ప్రాంతాల నుంచి, చాలా రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కస్టమర్లు కొనుక్కుంటున్నారు. ఎందుకు కొనుక్కుంటున్నారంటే ఇది యూనిక్, ఇంటర్నేషనల్ యూనిక్ ప్రోడక్ట్ అనమాట. ఇది ప్రపంచంలో ఎక్కడ దొరకని క్వాలిటీ అనమాట. ఇది మాత్రం మన ఆంధ్రప్రదేశ్కి ఎర్రచందనం ఒక వరం. అందుకే ఇక్కడ కొనుక్కుంటే కుబేర్లు అవుతారు, కోటేశ్వరులు అవుతారు. ఇక్కడ ఎకరం పొలం కొనుక్కుంటే
తరతరాలకి వంశాంతరికి ఆదాయం వస్తుంది. చూడండి ఇక్కడ మొక్కలు మెయింటెనెన్స్ చూడండి, ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ చూడండి, అలాగే ఇక్కడ మొక్క చూడండి. ఇదే మొక్క మనకి అక్కడ రాదు గ్రోతింగ్, అక్కడ రాదు క్వాలిటీ, ఇక్కడ వస్తుంది క్వాలిటీ. దీని మీద మనం 2 చెట్లు 3 చెట్లు కలిపితే టన్ అవుద్ది. ఈ టన్ను మీద మనకి సుమారు టన్ను వచ్చి సీగిడ్ 20 లక్షలు వస్తుంది. అలాంటిది ఎకరం మీద 400 చెట్లు వేస్తాం సార్ మనం. ఈ 400లో 40 కట్ చేస్తే 20 టన్నులు అవుతుంది. ఇంచుమించుగా కొనుక్కున్న కస్టమర్ పెట్టిన పెట్టుబడి 36 లక్షలు పెట్టుబడి పెట్టుకున్న 12 సంవత్సరంలో అతను తీసే ఆదాయము ప్రతి సంవత్సరము ఇంచుమించుగా 2,40 లక్షల ఆదాయం తీసుకుంటారు. దానివల్ల రైతులకి ఆ వ్యవసాయం కన్నా ఈ వ్యవసాయం చాలా గొప్పది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఎకరం కొనుక్కుంటే మన ప్రాంతంలో 100 ఎకరాలతో సమానం ఈ ప్లేస్లో. ఎస్ సార్, ఇక్కడ ఎకరం కొనుక్కుంటే మీరు 36 లక్షలు ఎట్టి ఎకరం కొనుక్కున్నారు. అదే మన ప్రాంతంలో 1 కోటి రూపాయలు ఉంది, 80 లక్షలు ఉంది. పైగా మనకి 2 పంటలు వస్తాయి, 3 పంటలు వేస్తాం. ఎకరానికి వచ్చి మనకి ఇంచుమించుగా 40 నుంచి 50,000 దాకా వస్తుంది అక్కడ. ఇప్పుడు చిన్న రైతు ఉన్నాడండి, పావు ఎకరం కొంటానండి. పావు ఎకరం ఎక్కడైతే మనకి 9,50,000 సార్. ఇక్కడ మనకి ఇది రిజిస్ట్రేషన్ చేస్తాము. పావు ఎకరం మొక్కలు ఎన్ని వస్తాయండి? 100 మొక్కలు వేస్తాం సార్. 100 మొక్కలు బాగా పావు ఎకరం కొనగలిగి 100 మొక్కలు వేస్తాం. అవకాశం ఉంది. 100 మొక్కల్లో ఏ మొక్క చనిపోయినా మనం రీప్లేస్మెంట్ చేస్తాం, మళ్ళీ మొక్క వేస్తామండి. ఓకే సార్. 100 మొక్కలు సపోజ్ 10 కట్ చేస్తాం అనుకోండి, తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 10 కట్ చేస్తాం. అంటే 12 సంవత్సరంలో 10, 13 సంవత్సరంలో 10, అలా ప్రతి సంవత్సరం పచ్చెప్పుడు కట్ చేస్తే 5 టన్నులు వస్తుందండి. అంటే కొనుక్కున్న కస్టమర్కి పావు ఎకరం మీద ప్రతి సంవత్సరం కూడా 60 లక్షలు ఇన్కమ్ అయితే వస్తుంది. దీని డిమాండ్ ఎక్కువ ఉంది సార్. పావు ఎకరం కొంటే, పావు ఎకరం కొన్ని 12 సంవత్సరాలు ఆగితే 12-13 సంవత్సరాల నుంచి ఆదాయము మీరు మీ వంశం అంతా కూడా ప్రతి సంవత్సరం తీసుకోవచ్చు అంట. ఉదాహరణ చెట్టు ఉంది, ఒక కాయ కోసుకున్నారు, నెక్స్ట్ ఇంకో రోజు కాయ కోసుకున్నారు. ఇలా మనకి 6 నెలలకి, నెలకి, సంవత్సరానికి కూడా ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మినిమం ఒక ఎకరం కొనగలిగితే 1 కోటి రూపాయలు ఆస్తండి. అదే 100 ఎకరంతో సమానం. మనకి మన ఏరియాలో 100 ఎకరాలు సమానం. మన ఏరియా అంటే ఇక్కడ మీరు ఎకరం కొనుక్కుంటే మీరు అక్కడ భూస్వామి లెక్కే. ఓకే. 100 ఎకరాలతో వచ్చే ఆదాయం ఎంతో ఇక్కడ ఎకరంతో వచ్చే ఆదాయం అండి. రెండోది మనకి కబ్జా జరుగుతుంది. మరి ఎక్కడో కొన్ని దరిదాపుగా 300 కిలోమీటర్లు ఉన్నాము. సరే, మనకి మన బ్యాంకులతో సెక్యూరిటీ ఉంటుంది. ఇలాంటి పంట మనం ఎక్కడో ఎవరో నరికి వెళ్ళిపోవచ్చు. మరి ఎగైన్ మనం పద్దాక రోజు పొలం వెళ్ళలేము కాబట్టి మనకి అట్లా ప్రొటెక్షన్ ఉంటుంది అనేది కొంచెం రైతుల్లో ఆలోచన. ఒకటి సార్, ఇక్కడ మనకి 2 విషయాలండి. మీరు పెట్టిన పెట్టుబడికి ఖర్చుగా ఎక్కువ ఆదాయం వస్తుందండి. ఓకే. రెండోది, మీరు కొనుక్కున్న భూమికి కంపెనీయే ఫుల్ సెక్యూరిటీ ఇస్తుందండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ లోపల రావడానికి ఇక్కడ సూపర్వైజర్ ఉన్నాడు, సెక్యూరిటీ ఉన్నది, తర్వాత గేట్ ఉందన్నమాట. సో చుట్టూ ఫంక్షన్ ఉంటుందండి. 9వ 10వ సంవత్సరంలో ఇంకా సెక్యూరిటీ పెంచింది కంపెనీ. అంటే ఈ చెట్లు మిస్ అవ్వడానికి డాగ్స్ కూడా పెట్టుకుంటుంది, లైసెన్స్ గవర్నమెంట్స్ పెట్టుకుంటుంది. రిటర్న్ అయిపోయిన ఆర్మీకి జీతాలు ఇచ్చి రాత్రి పగలు వెంట చుట్టూ కాస్తుంది. అంటే ఇప్పుడు కాదు కానీ కటింగ్ చేసేటప్పుడు ముందు అనమాట. అంటే కటింగ్ చేసే ముందుగా 2-3 సంవత్సరాల ముందుగా సెక్యూరిటీ పెంచుతుంది. అంటే మీరు లోపల రావాలంటే అంటే చీమ కూడా రాదనమాట పర్మిషన్ లేకుండా. ఈరోజు మీరు లోపల రావడానికి ఒక పర్మిషన్తో లోపలికి వచ్చామండి. మీరు ఎవరినో వచ్చి పంపించి చూసిరండి అంటే వెళ్ళవరండి. ఇక్కడ మీకు ఒక కార్డు ఉంటుంది లోపల రావడానికి. మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ ఆ కార్డు, ఆ నెంబర్ బట్టి లోపల రావచ్చు మాట. అంటే సెక్యూరిటీ సార్. మన ప్రాంతంలో ఫామ్ హౌస్ ఉందనుకోండి, ఏ విధంగా సెక్యూరిటీ ఉంటుంది, అందరికీ వెళ్ళవరు కదా. అలాగా ఇక్కడ పొలం కొనుక్కున్న మీకు మాత్రమే లోపలికి మీ ఫ్యామిలీ కూడా రావచ్చు అనమాట. మిగతా ఎవరిని కూడా లోపలికి రానివ్వరండి. కాబట్టి మీ భూమి సెక్యూరిటీ ఉంటుంది. కబ్జాలన్నీ జరగవు ఇక్కడ, ఎందుకంటే మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఒకప్పుడు ఫ్యాషనైజర్ కబ్జాలు ఉండి ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చిన తర్వాత లింక్ అయిందనమాట అండి. మన ఆస్తి అంతా కూడా ఆధార్ కార్డుతో లింక్ అవ్వడం వల్ల ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో అది ఆన్లైన్లో చూపిస్తుంది. మీకు డాక్యుమెంట్ ఉంటుంది, పాస్బుక్ ఉంటుంది, లింక్ ఉంటుంది, తర్వాత లీజ్ అగ్రిమెంట్ ఉంటుంది, ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి. ఎన్నాళ్ళకైనా ఎక్కడున్నా సరే ప్రపంచంలో మీ వంశానికి ఎక్కడి నుంచి ఆదాయం అయితే ఇస్తుంది. ఇంకో ఫైనల్ ఒక ఇష్యూ సార్, ఒకవేళ రైతు నాకు ఈ లైవ్లోకి వచ్చి చూసిన తర్వాత బాగుందండి అనుకోండి. ఎస్ సార్. ఒకవేళ మనం బుకింగ్ చేయించుకోవాలి, వయసుతో ఏజ్ ఉంటుంది. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే నాకు చిన్న బాబు ఉన్నాడండి, ఫాదర్ లేడు, బాబు ఉన్నారండి, లేదంటే చిన్నపిల్లలు ఉన్నారు, పిల్లల పేరు మీద ఏమన్నా మనం ల్యాండ్ ఆల్రెడీ మనం కొనుగోలు చేయొచ్చా, లేదంటే వాళ్ళు 18 సంవత్సరాలు నిండి ఉండాలా, లేదంటే 60 సంవత్సరాలు దాటి ఉండకూడదా, లేదంటే ఏజ్కి సంబంధం లేకుండా కొనుక్కోవచ్చా? సరే, ఇక్కడ మనకి చిన్నపిల్లకంటే మనకి 18 సంవత్సరాలు దాటాలి. ఓకే. సో మీరు అన్నట్టు చిన్నపిల్లవాడికి ఆ తాతయ్య గారు లేకపోతే నాన్నగారు కొన్నారనుకోండి ఆస్తి, వీళ్ళమ్మ రాసుకోవచ్చు అనమాట.
అనంతరం ఆయన పేరు మీద తర్జుమా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో ఇక్కడ కొనడానికి వయసుతో ఏ సంబంధం లేదు సార్. మన దగ్గర 70 సంవత్సరాల వ్యక్తులు కూడా కొనుక్కున్నారు పొలాలు. ఓకే ఓకే. అంటే చిరాస్తి వేస్తారు సార్. ఇది ఈ ఆస్తి వల్ల ఏమిటంటే మీరు మీ పిల్లలకో మనవలకో గిఫ్ట్ కింద వచ్చారన్నమాట. సో చిన్న పిల్లల మీద రిజిస్ట్రేషన్ అవ్వదు, కానీ రిజిస్ట్రేషన్ మీ పేరు మీద లేకపోతే ఆ 70-60 ఏళ్ళు ఉన్న వ్యక్తి రాయించుకొని ఆ తదుపరి వీల్ నెంబర్ రాయించుకుంటే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అది తర్వాత అనంతరం ఆ పిల్లవాడు 18 వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అది అవుతుంది అనమాట. మంచి విషయం చెప్పారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్తే.